భార్య ఇంటికి ఆభరణం, భరించేది భార్య, బ్రతుకునిచ్చేది భార్య, చెలిమినిచ్చేది భార్య, చేరదీసేది భార్య. ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా, అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. భర్త వంశానికి సృష్టికర్త, మొగుడు అంశానికి మూలకర్త. కొంగు తీసి ముందుకెగినా, చెంగు తీసి మూతి తుడిచినా, ముడిచినా తనకు లేరు ఎవరూ సాటి. ఇలలో తను లేని ఇల్లు, కలలో ఊహకందని భావన. బిడ్డలను ఆదరించి, పెద్దల సేవలో తరించి, భర్తను మురిపించి, మైమరిపించి, బ్రతుకు మీద ఆశలు పెంచి, చెడు ఆలోచనలు త్రుంచి, భ్రమరంలా ఎగురుతూ, భర్తను భ్రమల నుండి క్రిందికు దించుతూ, కళ్ళు కాయలు కాచేలా, భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి, జీవితాన్ని అందించే మన మనిషి. ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం? ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం. ఈ రచన రాసిన అజ్ఞాత వ్యక్తికి శతకోటి వందనాలు. ఇవాళ వాట్సాప్లో వచ్చింది, చదివి వినిపించాను. చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ.